ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ ఫలితాలు తెలుసుకుంటారు. దీంతో పాటు ఈరోజు శుక్రవారం అయినటువంటి కారణంగాను మానసిక అశాంతి తొలగడానికి, ఆరోగ్యం కలగడానికి, కుటుంబంలో అశాంతి ఏమాత్రం లేకుండా ఉండడానికి లలిత పరమేశ్వరి ఏ విధంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన మంత్రంతో రోజంతా అనుకోవడం ద్వారా శుభ ఫలితాలని సాధించగలరో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, తిథి ద్వాదశి. ఈరోజు శుక్రవారం. ఆభరణాలని ధరించడానికి అనువైన రోజు. రాజకీయ రంగంలో ప్రవేశించాలి అంటే అనువైనటువంటి వారం, కానీ ఇది ఆషాఢమాసం కాబట్టి సరికాదు. ధాన్యం కొనుగోళ్ళకి, అమ్మకాలకి, అలాగే ఉత్తర దిక్ ప్రయాణానికి అనుకూలమైన రోజు. ఈరోజు తిథి ద్వాదశి. దీనికి అధిపతి హరి. యాత్రని చేయడం మంచిది కాదు. అన్నప్రాశనకు కూడా సరైనటువంటి రోజు కాదు. నక్షత్రం రోహిణి. ప్రజాపతి అధిపతి. ఉపదేశాలని పొందడానికి, పొలం పనులను చేసుకోవడానికి ముఖ్యమైన రోజు. ఖగోళ దృష్టితో చూస్తే రోహిణి నక్షత్రం రథం ఆకారంలో 5 నక్షత్రాల కూడికతో ఉంటుంది. 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా మేనమామకి దోషంతో పాటు 1వ పాదం అయితే తల్లికి, 2వ పాదం అయితే తండ్రికి, 3వ పాదం అయితే తల్లికి దోషం కలుగుతుంది. హోమాన్ని, శాంతిని చేసుకోవాలి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు చంద్ర దశలో ఉంటారు. ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. మిథునంలో రాహువు, బుధుడు ఉన్నారు. కర్కాటకంలో రవి ఉన్నాడు. ధనుస్సులో కేతువు, గురువు. మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలిద్దాం. క్రమంగా ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనాలోచితంగా అడుగు వేసే ప్రమాదం కనిపిస్తోంది. ఆలోచించి మాత్రమే చేయాలి. ఒక్కరే నిర్ణయం చేయడం సరికాదు. పారిశ్రామిక రంగంలో ఉన్నవారైతే రావాల్సినటువంటి బకాయిల్ని ఒత్తిడి చేసి వసూలు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అలా చేసుకోవడం తప్పనిసరి. కార్మిక రంగంలో ఉండేటటువంటి వారికి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. పొలం పనులు చేసుకోవడానికి మంచి అనుకూలత కనిపిస్తుంది వ్యవసాయదారులకి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఏ పనైనా ప్రారంభించాలి మేషరాశి వారు. మేషరాశి వారు శుక్రవారం సందర్భంగా లలితాదేవిని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః అనే నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉన్నట్లయితే రోజంతా ఈతి బాధలు సంసారంలో తొలగి తీరుతాయి. వృషభ రాశి వారి ఫలితాలను ఈరోజు పరిశీలించి చూస్తే మహిళలు అత్యుత్సాహంతో ఉంటారు. దాన ధర్మ దృష్టి కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆహారాన్ని స్వయంగా వడ్డించే విధానం కనిపిస్తుంది. మంచిది. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం విద్యా బుద్ధుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని వహించి తీరుతారు. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్య భావం మరింతగా ఉంటుంది. బంధువులతో కూడా ఆప్త విధానం పాటిస్తూ ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన భద్రతా ప్రమాణాలని పాటించవలసి ఉంటుంది. అంతేకాక తాము ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ కూడా ఆరోగ్య భంగం కాకుండా ఉండే జాగ్రత్తలను తప్పక పాటించి తీరాలి. వ్యవసాయదారులు భూమికి సంబంధించినటువంటి పనుల్ని చేసేటటువంటి సందర్భంలో కూడా ఆరోగ్య భంగం కాకుండా ఉండేలాగా, ముఖ్యంగా కుళ్ళిపోయిన అలాగే ఎండిపోయినటువంటి వాటిని తీసే సందర్భంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాణాలని పాటించి తీరాలి. వృషభ రాశి వారు శుక్రవారం సందర్భంగా లలితాదేవిని శ్రీమాత్రే నమః అనే నామాన్ని నిరంతరం ఈ రోజంతా మననం చేసినట్లయితే తప్పక కుటుంబంలో అన్యోన్య భావం పెరుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలను ఈరోజు పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంతోష సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏ రోజు ఆదాయం ఆ రోజుకి సరిపోయేలా ఉంటుంది. రుణాన్ని తీసుకోవడం ఈ రోజుకి మంచిది కాదు. గోసేవని చేయడం మంచిది. అలా అని చెప్పి ధనాన్ని ఖర్చు పెట్టి కాకుండా గోవుల్ని కడగడం మొదలైనటువంటి పనుల్ని చేయొచ్చు. అయితే
ఆరోగ్యకరమైనటువంటి ప్రమాణాలని పాటించి మాత్రమే ఆ పనులు చేయడం ఎంతైనా అవసరం. మిథున రాశి వారు శుక్రవారం సందర్భంగా లలితాదేవిని శివశక్తి ఐక్య రూపిణ్యై నమః అని కానీ రోజంతా అనుకున్నట్లయితే భార్యాభర్తల దాంపత్య భావం మరింతగా పెరుగుతుంది. కర్కాటక రాశి వారు తాత్కాలికంగా ఉండేటటువంటి అనారోగ్య భయం కారణంగా మరింత జాగ్రత్తని పాటించి తీరాలి. శ్వాసకోశపు అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, అలాగే చర్మ వ్యాధి లోపల ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి శానిటైజేషన్ మరింతగా చేసుకుంటూ ఉండి తీరాల్సిందే. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం చక్కనైనటువంటి చదువుల్ని చదువుతున్నట్టు నటిస్తున్నారేమో పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల అన్యోన్య భావం చక్కగా ఉంటుంది. ఆప్త బంధు మిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే అహంకరించడం సరికాదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని కామేశ భక్త మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే నామాన్ని నిరంతరం చదువుకుంటూ అర్చించినట్లయితే కుటుంబంలో వివాహాది ప్రయత్నాలు తప్పక అనుకూలించి తీరుతాయి. సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే కొత్త ఆలోచన వీరికి కలగచ్చు. అది ఈ రోజున ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాదు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల అన్యోన్య భావం బాగా ఉన్నప్పటికీ కూడా భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య మరో చోట పెట్టుబడిని పెడదామనే ఊహకొస్తారు. ఈ రోజున అది ఏమాత్రమూ సరికాదు. అనవసరమైన అభిప్రాయ భేదాలని కలిగించేదిగా అవుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి పని ఒత్తిడి లేనటువంటి కారణంగా విసుగుగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు పూర్తిగా ప్రయాణాలని మానుకుంటారు. విదేశానికి వెళ్ళినటువంటి వారు సంతానమైన వాళ్ళు తిరిగి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. ఆ కారణంగా మానసికమైన అశాంతి చోటు చేసుకుంటుంది సింహరాశి వారికి. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లలితాదేవిని సదాశివ పతివ్రతాయై నమః అని గాని నిరంతరం అనుకుంటూ అర్చించినట్లయితే మానసికంగా తప్పక భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ మరింత పెరుగుతుంది. కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధని పాటించి తీరాలి. ముఖ్యంగా వర్షాకాలం వస్తున్నటువంటి కారణంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి పాదరక్షల్ని ధరించి తిరగడం మంచిది. లేని పక్షంలో అనారోగ్య భయం మరింత అయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానం చక్కగా చదువుల పట్ల శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ విద్యా విషయంలో మెరుగుదల ఎంతున్నది తల్లిదండ్రులు పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఉండడం అవసరం. స్నేహితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. పిల్లల విషయంలో లేని పక్షంలో అనవసరమైన దురభ్యాసాలు వారి ద్వారా కలిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సెల్ ఫోన్లలో వచ్చేటువంటి కొత్తవైనటువంటి ఆటల్ని పరోక్షంగా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షించి తీరాలి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లలితాదేవిని కోశనాథాయై నమః అనేటటువంటి నామాన్ని చదువుకుంటూ నిరంతరం ఈ రోజంతా గడిపినట్లయితే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, లోటు తీరిపోతుంది. తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పట్టింపుకి ప్రాధాన్యం హెచ్చుగా కలిగి ఉంటారు. అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇంట్లో ఉన్నటువంటి 5గురిలోనూ 2 అటుంటే 3 ఇటుంటే విషయం తేలకుండానే చర్చలు ముగుస్తాయి. ఈ రోజున రుణాన్ని తీసుకునే అవసరం ఏమాత్రం ఉండదు. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు శత్రువు నుంచి రుణం తీసుకునే అవకాశం ఏర్పడుతోంది. కొద్ది ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించాలి. ఈ రోజున వాగ్వివాదాలకి పోవడం ఈరోజు ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో అనారోగ్య భయం మరింతగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నటువంటి విధంగా ప్రభుత్వం వారు సూచించిన అన్ని ఆరోగ్య నియమాలని పాటించడం ఈ రాశివారికి ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా లలితాదేవిని తులారాశి వారు రాజ్యలక్ష్మ్యై నమః అనే నామాన్ని నిరంతరం అనుకుంటూ అర్చించినట్లయితే తప్పక పదవి ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అననుకూలమైనటువంటి తీర్పు రావచ్చు. భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు.
తిరిగి మళ్ళీ విజ్ఞప్తిని చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దూరభార ప్రయాణాలని తప్పక చేస్తారు, కానీ ప్రయాణాలు ఏమాత్రమూ కలిసి వచ్చే అవకాశం లేదు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. శారీరకమైనటువంటి ఆరోగ్యం దృఢంగా ఉంటుంది, మానసికంగా భయంగా ఉండొచ్చు. అంచేత ఉత్సాహవంతులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉండడం ఈ రోజంతా అవసరం. ముఖ్యంగా భగవత్ ధ్యానాన్ని చేస్తే మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఈ రాశి వారికి. ఆస్తి విషయకమైనటువంటి విషయాలు చర్చకు కానీ వచ్చినట్లయితే నిర్భయంగా, గంభీరంగా, దృఢంగా, ధైర్యంగా సమాధానాన్ని చెప్పడం మంచిది తప్ప దాన్ని సాగదీత వేయటం మంచిది కాదు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లలితాదేవిని రాజరాజేశ్వర్యై నమః అని కానీ అనుకుంటూ నిరంతరం అర్చించినట్లయితే పదవిలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధ వచ్చే అవకాశం ఉంది. అంచేత తక్కువ మాట్లాడడం కానీ లేదా ఒకరు మాట్లాడితే మరొకరు తగ్గడం కానీ ఎంతైనా మంచిది. ఆరోగ్య విషయం పట్ల అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉంటారు. పైనుండి ఎవరైనా బంధు మిత్రులు కానీ వచ్చినట్లయితే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి తీరాలి. కాబట్టి నిర్భయంగా వారితో చెప్పడం అవసరం. ఇంట్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏదో వ్యాపకాల్లో ఉండేటటువంటి కారణంగా ఒకచోట కూర్చుని మాట్లాడుకునే తనం తగ్గవచ్చు. అది కుటుంబంలో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలకి త్రోవ తీయచ్చు. చదివేటటువంటి చదువు సక్రమంగా సాగకపోవచ్చు, చదివేటటువంటి చదువులు కూడా మూతపడవచ్చు. అంచేత కొద్ది విసుగ్గా అనిపించవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు మహాలావణ్య సేవధ్యై నమః అనేటటువంటి నామాన్ని నిరంతరం అనుకుంటూ మానసికంగా లలితాదేవిని అర్చించినట్లయితే తప్పక ఆరోగ్యం అలాగే అందం కూడా పెంపొందే అవకాశం ఉంటుంది. మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. ఏ ఒక్కటి కూడా ఫలించకపోయేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తిని చేయగలిగిన నైపుణ్యం ఉన్నటువంటి ఈ రాశి వారికి వృత్తి లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఆ వృత్తి వైపు దృష్టిని పెట్టడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా దర్జీ పని చేయడం, అలాగే అల్లికలు కుట్లు చేస్తూ ఉండడం, ఇంకా ఇతరమైనటువంటి ఈ చేతి వృత్తి పనులు చేసినట్లయితే ఆర్థికమైన ఆదాయం వెంటనే కనిపిస్తుంది. కాబట్టి ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా క్రయ విక్రయాల్ని చేసేటటువంటి విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించడం ఏమాత్రం సరి కాదు ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ శివాయ నమః అనేటటువంటి నామాన్ని రోజంతా అనుకుంటూ లలితాదేవిని మానసికంగా అర్చించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలుగుతుంది. కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, కానీ మానసికంగా పెరిగితనంతో ఉంటారు. అనారోగ్య భయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఉదయకాలంలోనూ అలాగే రాత్రి పరుండబోయేటటువంటి కాలంలోనూ మిరియాలు దంచినటువంటి పసుపు కలిపినటువంటి గోరు వెచ్చని నీళ్ళని త్రాగడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. అలాగే ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సామరస్యపూర్వకమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా వచ్చేటటువంటి బంధు మిత్రుల నుంచి వచ్చేటటువంటి దూరవాణి అంటే ఫోన్ల ద్వారా అనవసరమైన అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి, లేదా మాట్లాడే అవకాశం లేనట్లుగా ఫోనుని కట్ చేయడం చాలా మంచిది. జంతువుల్ని పెంచేటటువంటి వారు, కోళ్ళు మొదలైనటువంటి వాటిని పెంచేటటువంటి వాళ్ళు, కుక్కల్ని పెంచేటటువంటి వాళ్ళు తగుమాత్రపు జాగ్రత్తల్ని పాటించి తీరాలి. లేని పక్షంలో అనారోగ్యానికి అవకాశం ఉంది స్పష్టంగా. శుక్రవారం సందర్భంగా లలితాదేవిని కుంభరాశి వారు శ్రీమత్యై నమః అనేటటువంటి నామంతో ఆరాధించినట్లయితే శుభవార్తల్ని వినగలుగుతారు. ఈరోజు నిరంతరం ఈ మంత్రాన్ని మననం చేస్తూ ఉన్నట్లయితే. మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంటిని దాటకుండా ఇంట్లోనే ఉండడం ఎంతైనా అవసరం. బంధుమిత్రులు వచ్చేటటువంటి అవకాశం అంటే ఊళ్ళో ఉన్నటువంటి వారు వచ్చే అవకాశం కానీ ఉన్నట్లయితే అబద్ధమాడైనా సరే రాకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. మీనరాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారిలో కుటుంబ పరంగా అన్యోన్యభావం ఉన్నప్పటికీ కూడా ఎవరి వ్యావృత్తిలో వాళ్ళు ఉండేటటువంటి కారణంగా కొద్దిగా కోప తాపాలు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. సకాల నిద్ర, సకాల భోజనం
ఈ రాశి వారికి తప్పనిసరి అవసరం. గమనించి ప్రవర్తించాలి. ఆరోగ్య విషయం పట్ల అప్రమత్తతని పాటించి తీరాలి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లలితాదేవిని భవాన్యై నమః అనేటటువంటి ఆ నామాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉన్నట్లయితే భోగం లభిస్తుంది. ఉండేటటువంటి ఇంట్లో కొత్తమైనటువంటి వస్తువులు సమకూరే అవకాశం కూడా లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో మనం గృహంలో కూడాను పాటించేటువంటి అద్భుతవంతమైనటువంటి నియమాలు, సంప్రదాయాలు మన గృహానికి లక్ష్మీ కళతో పాటు మన జీవితాల్లో అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదించడానికి సహకరిస్తాయి. ఈ అదృష్టాన్ని మనం సాధించుకోవడానికి ఎటువంటి నియమాలు మనం పాటించాలో మన మహర్షులు మనకు తెలియజేశారు. వాటిలో భాగంగా అన్నం ఉడికేటప్పుడు తప్పనిసరిగా అగ్నిదేవునికి నమస్కారం చేయటమే కాకుండా అన్నం ఉడికే సమయంలో 3 సార్లు బియ్యాన్ని తీసుకొని చుట్టూతా తిప్పి అవతల గనక ఉంచినట్లయితే చాలా యోగవంతమైన ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాకుండా పూర్వకాలంలో పొయ్యి మీద, అంటే కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని తయారు చేసే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు నవీన యుగంలో గ్యాస్ స్టవ్లు వచ్చినాయి, కుక్కర్లు వచ్చినాయి. కాబట్టి కుక్కర్ మీద పెట్టి ఆ విజిల్ వచ్చేటువంటి సమయంలో అయినా సరే బియ్యం కాసిని చేతిలోకి తీసుకొని ఆ కుక్కర్ చుట్టూతా 3 సార్లు తిప్పి అగ్నిహోత్రునికి సమర్పించండి. ఇలా గనక సమర్పించినట్లయితే సంపద తత్వంతో ఆ గృహం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అలాగే ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు వారిని లెమ్మనరాదు. భోంచేస్తూ లేచినట్లయితే చాలా అనర్థం వస్తుంది. దాన్నే నోటి ముందు భోజనం తీయరాదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. భోజనం కూర్చున్నటువంటి వారిని, తింటున్న వారిని లేపి పంపించకూడదు. అన్నదాత సుఖీభవ అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని మనం పాటించాలి. భోజనం చేసి ప్రయాణం చేసినట్లయితే కార్యసిద్ధి తప్పకుండా కలిగి తీరుతుంది అంటోంది మనకు సనాతన సంస్కృతి సంప్రదాయం. అలాగే ప్రయాణ విషయంలో కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలో మనకు మన మహర్షులు తెలిపారు. ప్రయాణమైనప్పుడు ఎదుటనున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడగకూడదు. ప్రయాణమై బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడగకూడదు. అలా అడిగినట్లయితే మీరు వెళ్ళే పని కాదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ప్రయాణమై వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళవయ్యా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా పదే పదే చెప్పటం, ఇప్పుడు కాకుంటే తర్వాత వెళ్ళవచ్చును కదా అని చెప్పేసి అనటం, ఇలాంటివి చేయకూడదు అనేటువంటి విషయం ఇక్కడ గృహబల రీత్యా చాలా అవసరం. ఊరికెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి తప్ప ఆ ఊరికెళ్ళి వచ్చిన కాళ్ళతోనే లోపలికి రాకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చాలా అవసరం. ఇవన్నిటినీ కూడాను పాటించినట్లయితే సర్వత్రా కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంతో గృహబల రీత్యా సర్వసంపదలతో తులతూగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పచ్చు. ప్రయాణమైనప్పుడు ఠపీమని తుమ్మటం కానీ వినపడినట్లయితే, ఆ తుమ్ము గనక మీకు వినపడితే ప్రయాణమైపోకూడదు. వెనుకకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని కాసేపు
కూర్చొని కాళ్ళు తుడుచుకొని మరలా ప్రయాణం చేయటానికి బయలుదేరవచ్చు. ప్రయాణానికి బయలుదేరేప్పుడు తుమ్మకూడదు అంటారే, ఆ తుమ్మికి అంత శక్తి ఉంది అని చెప్పేసి శాస్త్రం. ఒక్క తుమ్ము తుమ్మినట్లయితే అశుభం, 2 తుమ్ములు తుమ్మినట్లయితే శుభం, వెనుక తుమ్ము ముందుకు వెళ్ళు వారికి లాభాన్ని కలిగిస్తుంది అని కూడా శాస్త్రం. ఎవరైనా తుమ్మితే ముందుగా తుమ్మకూడదు, వెనక కనుక తుమ్మినట్లయితే వాళ్ళ ప్రయాణంలో లాభాలు కలుగుతాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలు ఉన్నాయి. శుభానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందుగా నడవాలి, వెనకాల స్త్రీలు బయలుదేరి వెళ్ళాలి అంటారు. ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్య కనుక కించిత్తు పోట్లాడుతూ కనుక సాగినంపినప్పుడైతే, అంటే కాస్త రౌద్రంగా వ్యవహరించినట్లయితే, కోపంగా ఉన్నట్లయితే, అలాగే పిల్లలు అలుపులు ఏడుపులు వినపడినట్లయితే అర్ధాంతరంగా మీ ప్రయాణంలో విపత్తులు వస్తాయి. అందుచేత మీరు ప్రయాణాన్ని విరమించుకోవటం మంచిది. అకాల వర్షం రావటం, దొడ్డిలో ఉండేటువంటి పశువులు అరవటం, ఇవి గనక విన్నట్లయితే మీరు ప్రయాణం చేయటం ఆపటం ఎంతైనా మంచిది అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహములంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం సిద్ధింపజేసుకోవడం కోసం కొన్ని మార్గాలను మనం అనుసరిస్తూ ఉంటాం. మన మనస్సులో ఉద్యోగంలో వృద్ధి కావాలి, పిల్లవాడికి బాగా చదువు కావాలి, స్వంత ఇంటికల సాకారం నిజం కావాలి, అలాగే ఆరోగ్యం చేకూర్చుకునే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి, ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలి, ఆర్థిక అవసరాలకై ఎటువంటి చెడముడి పడకుండా అరచేతిలో డబ్బు కాస్త మిగలాలి, దేహి అని యాచించకుండా అనాయాసేన మరణం వినా దైనీయన జీవితం ఇలా గడిచిపోవాలి మొదలైన అనేక సంకల్పాలను మన మనస్సు చేస్తూనే ఉంటుంది. ఈ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసం పాటించవలసిన పద్ధతులలో అతి ముఖ్యమైనది వస్త్రధారణ. వస్త్రేణ వపుషా వాచ విద్యజా వినయేన చ. ఈ 5 కూడా పంచవకారములు అంటుంది సంప్రదాయం. వస్త్రధారణ, ఏ ఉద్యోగంలో ఉండేవారు ఆ ఉద్యోగానికి సరిపడేటటువంటి వస్త్రములు ధరించవలసి ఉంటుంది. ప్రవచనం చేసేటటువంటి వారు ఇలా కండువా వేసుకోవడం, తెల్లని వస్త్రాలు ధరించడం గమనిస్తూ ఉంటాం. కోర్టులో జడ్జిగా ఉండేటటువంటి వారు నల్లని కోటు ధరించడం గమనిస్తూ ఉంటాం. రక్షక భట వ్యవస్థలో ఉండేటటువంటి వారు ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందినటువంటి ఆహార్యము వస్త్రధారణ ధరిస్తేనే వారిని రక్షక భటుడిగా మనం గుర్తిస్తాం. అలాగే ఆసుపత్రులలో ఉండేటటువంటి వారు, ఏ వృత్తులలో ఉండేటటువంటి వారు ఆయా వృత్తులకు తగినటువంటి వస్త్రధారణ ధరించవలసి ఉంటుంది. ఆలయంలో ఉండే అర్చకుడు ఆ ఆలయంలో ఉండే అర్చారూపానికి దైవానికి సంబంధించిన దుస్తులనే ధరించవలసి ఉంటుంది. గమనిస్తే మనిషి విలువను పెంచేవి దుస్తులు అవుతున్నాయి, మనిషి విలువను తగ్గించేవి కూడా దుస్తులే అవుతున్నాయి. ఈ దుస్తులకు సనాతన సంప్రదాయం వసనములు అనే నామాన్ని గుర్తించింది. ఈ భూమికి వసుమతి అని పేరు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో వసురు వసుమనా హవిహి అన్న నామాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే శ్రీమన్నారాయణమూర్తి పీతాంబరుడు అన్న నామంతో మనమందరం కూడా ఆ స్వామిని కొలుచుకుంటూ ఉంటాం. సమాసాలలో పీతాంబరుడు అన్య పదార్థ ప్రధానం కాబట్టి బహువ్రీహి సమాసం అని కూడా, అంటే పచ్చని వస్త్రములు ధరించిన వాడు ఒక్క విష్ణువే అనేటట్లుగా చెప్పుకుంటూ ఉంటాం. పచ్చని వస్త్రములు ఎవరు పడితే వారు ధరించవచ్చు కదా అని కాదు సుమా. విష్ణువు అంశతో ఉండేటటువంటి వారు, విష్ణు మార్గాన్ని అనుసరించేటటువంటి వారు
వృద్ధికారకత్వాన్ని కోరుకునేటటువంటి వారు, వృద్ధి కర్మలను ఆచరించేటటువంటి వారు పచ్చని వస్త్రములు ధరించేవారు అవుతారు అని ఇందులో ఉండే అంతరార్థం. కనుకనే ఆయన్ని మనం పీతాంబరుడు అని పిలుస్తూ ఉంటాం. ఆగ్రహంతో ఉన్నవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. ఎరుపు రంగు రక్తానికి, కోపానికి, తీవ్రతకు ప్రతీక. విప్లవానికి, మనసులో ఉండేటటువంటి ఉద్వేగభరిత వాతావరణానికి ఎరుపు రంగు ప్రతీక కాబట్టి అక్కడ ఆ వర్ణం ప్రతిబింబబడి ఉంటుంది. సాత్వికతకు, ప్రశాంతతకు తెలుపు వర్ణం చిహ్నం. శాంతి సంబంధంగా మనం పెంపొందింపు చేసుకునే మార్గాలలో, శాంతి మంత్రం పఠించేటటువంటి సందర్భాలలో తెల్ల జెండా ఎగురవేశారండి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. వింటూ ఉంటే తామస గుణానికి నలుపు ప్రతీక. మనలో ఉండే దురాలోచనలకు, దుర్మార్గపు ఊహలకు నలుపు వర్ణం ప్రతీక కాబట్టి దుఃఖానికి, విషాదానికి, బాధాకరమైన సందర్భాలకు నలుపు వర్ణపు దుస్తులనే ధరిస్తూ ఉంటారు అనేకులు. వారమంతా కూడా గమనిస్తే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దుస్తులు ఇలా సేకరించేటటువంటి పక్షంలో శుక్రవారం నాడు ఏ విధమైన దుస్తులు ధరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందంగా ఉండగలుగుతాం, లోకక్షేమాలన్నింటినీ కూడా పాటించే విధంగా మన సంకల్పం ఉంటుంది. ఇటువంటి ఊహలతో శుక్రవారం నాడు మనం పరిశీలన చేసిన పక్షంలో ఈ రోజున మనం శుక్రగ్రహ అనుసరించే మార్గంలో తెలుపు వస్త్రాలను ధరించాలి. అలాగే సాధనలో రజోగుణత్వంతో అమ్మవారిని సేవించేటటువంటి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించవలసి ఉంటుంది. శుక్రవారానికి వివాహము, ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యం పెంచుకోవడం, ధన సమృద్ధిని పెంచుకోవడం ఇవన్నీ కూడా సంకల్పాలే అయినప్పుడు పసుపు వర్ణంలో ఉండే దుస్తులు ధరించిన పక్షంలో సంపదలు పెరుగుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది, వృద్ధి రూపంలో డబ్బు మనకు కనిపిస్తుంది. అవసరాలకు డబ్బు ఎంత కావాలో అంత డబ్బు మనకు చేకూరాలి అంటే శుక్రవారం నాడు పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించాలి, పసుపు రంగు దుస్తులను దానం ఇవ్వాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ఆరోగ్య పరిరక్షణకై సదా శ్వేత వస్త్రాలు ఎప్పుడూ లాభదాయకమే. ఎందుకని అంటే విబ్జియార్ అన్న పేరిట సమస్తమైన వర్ణములన్నీ కూడా తెలుగులోంచే ప్రభవించినవి అంటూ సైన్స్ అంగీకరిస్తుంది. సనాతన ధర్మము ఏనాడో చెప్పింది కనుకనే తెలుపు ఎప్పటికీ కూడా రాజ సంబంధితమైన వర్ణము. శ్వేత వస్త్రములు ధరించిన ఎడల శాంత బుద్ధి కలిగి ఉండడం అనే లక్షణం పెరుగుతుంది కనుక తెలుపు వస్త్రాలు ధరించాలి, తెల్లని వస్త్రాలు దానం ఇవ్వాలి. మన గుణం శాంత గుణంతో ఉండాలి, స్వభావం శాంత గుణోపేతమై ఉండాలి. సత్వరజస్తమో గుణాలు సందర్భావసరాన్ని బట్టి ఎప్పుడు ఏది రావాలో అది ఎలా బహిర్గతం అవుతున్నప్పటికీ అన్నింటినీ కూడా మించేటటువంటి గుణం సత్వగుణం కనుక తెల్లని దుస్తులు ధరించడం సదా శ్రేయోదాయకం అంటుంది మీ సంకల్ప సిద్ధి. మన మనస్సులో ఏ సంకల్పం ఉన్నదో ఆ సంకల్పం నెరవేర్చుకోవాలి అంటే కూడా ఆ సంకల్పానికి అనుకూలంగా అనుగుణంగా ఉండే దుస్తులనే మనం దానం ఇవ్వాలి. శుక్రవారం నాడు తెల్లని దుస్తులు దానంగా ఇచ్చిన పక్షంలో ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక స్వస్థత చేకూరుతుంది అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే డబ్బు కావాలి, సంపద కావాలి, మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అనే ఆలోచన కలవారంతా కూడా ఈ సంకల్పంతో ఉన్నప్పుడు శుక్రవారం నాడు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి పసుపు రంగులో ఉండే చిత్రాన్నమును నివేదనగా సమర్పించి తెల్లని వస్త్రములను పెద్దలకు బహుమతిగా అందజేసిన పక్షంలో సత్వ రజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచంలో సంపదలను ఆ అమ్మవారు మనకు అనుగ్రహిస్తారని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. సంకల్పం నాకు నేను ఇది లాభంగా పొందాలి అని మాత్రమే కాకుండా లోకాలన్నింటికీ కూడా మేలు కలిగించే విధంగా ఉండాలి. భగవంతుడి అనుగ్రహం కావాలి అనే ఆలోచన కలవారంతా కూడా నీలవర్ణంలో ఉండేటటువంటి దుస్తులను దానం ఇవ్వాలి. శుక్రవారం నాడు నీలవర్ణంలో ఉండే దుస్తులు ధరించకూడదు, నీలవర్ణంలో ఉండే దుస్తులను దానం ఇవ్వాలి. భగవంతుడు నీలవర్ణంలోనే మనకు దర్శనమిస్తాడు. గమనిస్తే దశావతారాలు కూడా నీలవర్ణంతో ముడిపడి ఉంటాయి. ఆకాశమంతా కూడా నీలవర్ణమే. మనది కానిది అంటూ ఏది మన దగ్గర ఉండకూడదు అనుకున్నప్పుడు మనం కూడా అందులో ఒకటిగానే భావన చేసినప్పుడు ఆ పదార్థమంతా కూడా పరమాత్మ తత్వమే అన్న స్థిరత్వ ఆలోచనలతో నీలవర్ణంలో ఉండే పదార్థములు, దుస్తులు
ఇతరులకు అందజేసిన పక్షంలో మానసిక వైరాగ్యం ఏర్పడుతుంది, అంతటా ఆనందమే అనే ఆలోచన స్థిరపడుతుంది. నాది అంటూ ఏదీ కాదు, ఏదీ శాశ్వతం కాదు అన్న ఆలోచన మొదలు అయిన తర్వాత కలిగే అనుభూతి ఆనందం. నాది అన్నప్పుడు మిగిలేటటువంటి అనుభూతి దుఃఖం. స్వార్థభావన ఎప్పుడు కూడా నాది అన్న ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అన్న ఆ వేదమంత్రం బోధించే బోధ ఇదే. ఏదైనా కూడా పరోక్షంగానే మనం భావన చెయ్యాలి, ప్రత్యక్షంగా దేనిని మనం అనుభవించకూడదు. చెరుకుగా మనకు ఆనందాన్ని ఇవ్వదు. చెరుకు రసంగా మారినప్పుడే ఆనందాన్ని మనకు అనుభూతిగా మిగులుస్తుంది. ఆ చెరుకు రసం కూడా ఆనందాన్ని ఎప్పుడు అనుభవింపేటట్టుగా చేస్తుంది అంటే ఆ రసాన్ని మనం స్వీకరించిన తర్వాత రసన ఆ జ్ఞానాన్ని మనసుకు అందిస్తే మనస్సు ఆ బుద్ధితో ఊహ చేసిన పిదప ఇది రుచికరమైనది, ఆరోగ్యదాయకమైనది, ఆనందకరమైనది ఇంతటి విశ్లేషణలో జరుగుతున్నది. కాబట్టే భౌతికంగా ఉండే చెరుకు ఆనందాన్ని ఇవ్వదు, చెరుకు రసం ఆనందాన్ని కలిగించే వస్తువుగా దినుసుగా మారుతుంది. పరోక్ష ప్రియ అన్న వాక్యంలో ఉండే అంతరార్థం ఇది. పదార్థాన్ని మనం అనుభవించకుండా ఇతరులకు అందజేయడంలో మిగిలేటటువంటి ఆనందమే ఇది. శుక్రవారం నాడు ఇటువంటి స్వాత్మానందాన్ని పెంపొందింపజేసుకోవాలి అంటే తెలుపు దుస్తులు ధరించాలి, తెలుపు దుస్తులను ఇతరులకు దానం ఇవ్వాలి. మానసిక ప్రశాంతత కోసం అమ్మవారిని శుక్రవారం నాడు ఇలా స్తోత్రం చేద్దాం. అమ్మ అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు త్రయోదశి తిథి ఉంది, మృగశిర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భూముల కొనుగోలు అమ్మకాలు, సమస్త భూ సంబంధమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలకు, రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అప్పుల బాధలు తగ్గింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే శని త్రయోదశి ఉంది కాబట్టి శని దోషాలను తొలగింపజేసుకోవటానికి నవగ్రహాల చుట్టూ దేవాలయంలో 27 ప్రదక్షిణలు చేయటం, అలాగే రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, వీలైతే శనికి తైలాభిషేకం చేయించుకోవటం, ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఆయుర్దాయం పోసేసుకుని బ్రతకమని కోరగలిగిన ఏకైక వ్యక్తి లోకంలో తల్లి ఒక్కతే. ఆమెయే సౌందర్యం. ఎవరు నీ అభ్యున్నతిని మనసారా ఆఖరి ఊపిరిలో కూడా కోరుతారో తాను వికారమును పొందినా, కడుపు పెద్దదైనా భరిస్తుంది. నిత్తురు పోయి మృత్యు సదృశమైన ప్రసవ వేదన పొందినా చూస్తుంది. తనకి పరిచయం లేనివాడు పుడితే పొంగిపోయి నిత్తురు పాలగా మార్చి పడుతుంది. తన ప్రాణ సమానమైన మంగళసూత్రం పట్టుకుని గుండెల మీద తన్ని పాలు తాగితే ఆ చిన్ని వేళ్ళు విడిపించుకుని అరికాళ్ళు ముద్దు పెట్టుకుంటుంది. అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో లేదు. ఒక్కరిని కన్న తల్లి ప్రేమ ఆ వ్యక్తి వరకే. లోకాలను కన్న నా తల్లి ప్రేమ ఎవరు కొలవగలరు? అందుకే అమ్మా నిన్ను అమ్మ అనను, నువ్వు ఈ లోక భద్రతకి కారణమైన దానివి, అందుకే నువ్వే సౌందర్యం. అందుకని సౌందర్య లహరి అమ్మ, ప్రేమ ప్రవాహం ఈ పుస్తకం అన్నారు శంకర భగవత్పాదు. అది సౌందర్య లహరి అన్న మాటకు అర్థం. సౌందర్యానంద లహరి అందరూ శంకరాచార్యులు గారు. అమ్మయే ఆనందం అంతే. పసిపిల్లాడికి ఏం తెలుసు, అమ్మ ఎత్తుకుంటే చాలు ఏడుపు ఆపేస్తాడు. శివానంద లహరి అక్కడ ఆనందం. తెలుసుకుని నువ్వు ధ్యానంలో అనుభవించి పొందాలి, అది ఆనందలహరి. సౌందర్యలహరి సౌందర్యానందలహరి కాదు, సౌందర్యలహరి అమ్మయే ఆనందం అంతే. అక్కడ ఆనందం క్వశ్చన్ లేదు. ఇంకా ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి? ఇంకా సౌందర్యలహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరీక్షీణ మధ్యే, సన్నని నడుమున్న దానివి,
అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు ఓ మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు చుట్టూలు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారు ఆ తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ బెర్త్ తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు ఆ శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటుంటుంది. ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన. ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు. రెండింటిని అన్వయం చేస్తున్నాను అందుకని. బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు. ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడిని పేరు. వెన్నెలలో అసలు ఆరబోసేస్తాడు. అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువుగారు అనుగ్రహం పొందినవాడు. ఆయన రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు. త్రాస త్రాణ, భయం నుంచి ఉద్ధరించాలి. ఎప్పుడు మీరు వెళ్ళి ఏమైనా కష్టం చెప్పుకోవాలంటే అవతల వారి ముఖం ప్రసన్నంగా ఉంటే కదా మీరు ఏమైనా మాట్లాడడం. ఆయనే ముటముటలు ఆడిపోతున్నాడు అనుకోండి, మీరు శబ్దం అనుకున్న సగం మర్చిపోతా ఏడు చెప్పు అన్నాడు అనుకోండి, ఏడు మాట్లాడతారు. అందుకే అధికారిగా ఉండడానికి మొదటి యోగ్యత ఏమిటంటే ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్. అవతల వాడికి చెప్పడం వచ్చినా రాకపోయినా జాగ్రత్తగా వినగలిగిన నైపుణ్యం ఇద్దరికి ఉండాలి, అధికారికి వైద్యుడికి. ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు. ఆయన వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి. వైద్యుడు విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు. అందుకని ఆ తల్లి అలా కాదు. ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టు ఉంటుంది. కారణం ఏమంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది. చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు.
శివలింగం వేడెక్కిపోయింది అనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా? సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్య, నాలుగవది లేదు ఇంకా లోకం. ఈ మూడే.